అసలు ఎవరి లిస్టు ఇప్పుడు ఉంది కదా, లిస్టు ఎవరెవరి నెంబర్లు తీసుకున్నారు అనేటువంటిది మనకున్న సమాచారం కదా. ఆపరేటర్స్ చెప్తారు కదా ఇప్పుడు ఎవరెవరి లిస్ట్ అని. నక్సలైట్ల పేరు మీద, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పేరు మీద లిస్టు తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసి అనేక మంది సినిమా సెలబ్రిటీలను జీవితాల్లో తొంగి చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అధికారుల మీద దెబ్బతున్నారు, ప్రతిదీ అధికారుల మీద దెబ్బతున్నారు. ఇవాళ అధికారులు ఏం చెప్పినారు, కాళేశ్వరంలో ఏం చెప్పినారు, నిర్ణయాలన్నీ ఎవరు చేసినారని చెప్పినారు, కేసీఆర్ హరీష్ రావు గారు నిర్ణయం చేసినారని చెప్పడం జరిగినటువంటిది. కాబట్టి వాళ్ళ తప్పించుకోవడానికి అధికారులను బలిపశులు చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రిటైర్ అయిన అధికారులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరొకసారి చెప్తున్నాను ఉపయోగించుకున్నారు ప్రభాకర్ రావు గారు దాంట్లో నెంబర్ 1. కాబట్టి అనేక మందిని ఎట్లా ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినారు కదా, ఆయన సిటీ ముందు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడింది ఏంటండి, విలువలు కలిగిన విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటిది ఏంది, ఒక ఆస్తిని అమ్మకానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు ఆ ఆస్తి కొనుగోలుదారికి ఉన్నటువంటి సంబంధం లోపల అవతల వ్యక్తి నుంచి 10 కోట్లకు పైగా వసూలు చేసినారు, బ్లాక్ మెయిల్ చేసినారు. నేను ఎంత జాగ్రత్తగా అసలు ఎక్కడ ఏ ప్లేస్ లో మేము వెళ్తున్నది మూవ్ అవుతున్నది తెలియకుండా మేము వెళ్తే కూడా అక్కడికి వచ్చి 5 నిమిషాల్లో అక్కడికి వచ్చినారు అనేటువంటి పద్ధతి లోపల మనం వినలేదా? వీళ్ళు చేసినటువంటి దురాఘాతాలు అంటే ప్రభాకర్ రావు గారు చేసినారా, రాధాకృష్ణరావు గారు చేసినారా, ఎవరు చేసినారు ఇది? కాబట్టి వల్ల దేశంలో నేను అన్నాను కదా, ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి పద్ధతి లోపల ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మేమేమంటున్నామంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ములాఖత్ అయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. దాన్ని స్లో పాయిజన్ ఇచ్చి కనుమరుగయ్యే పద్ధతి లోపల చేస్తున్నారు. అన్ని స్కీములు అట్లే ఉన్నది. 20 మాసాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా, ఒక్క అవినీతి మీద, ఒక్క దర్యాప్తు మీద ఇంతవరకు కాంగ్రెస్ ప్రారంభించలే. కథలు చెప్తున్నారు, సార్ చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రతినిధి, చట్టం తన ఫలితం చేసుకపోతే 70 ఏళ్లుగా ఈ దేశంలో వాడుతున్నటువంటి ఒక మాట తప్ప. కేసులో కూడా మీరు ఎందుకు దర్యాప్తు, ఎందుకు ఈ కార్ రేసింగ్ లో 3 అంశాలు ఉన్నాయి లక్ష్మీనాథ్ గారు. ఒకటి, ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెరా యాక్ట్ ను తుంగలో దొక్కినారు. నెంబర్ 2, కేబినెట్ నిర్ణయం లేకుండా డబ్బులు చెల్లించినారు. ఈ రెండింటి మీద నోటీస్ ఇచ్చి కేటీఆర్ ను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారని మేము అడుగుతున్నాము. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే వీళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడడానికి. రైట్ వెంకటరెడ్డి గారు గతంలో మోదీ పర్యటన వచ్చినప్పుడు మోదీ గారు స్వయంగా చెప్పారు వారి యొక్క అవినీతి చిట్టా నా దగ్గర ఉందని చెప్పినటువంటి సందర్భం కేసీఆర్ గురించి. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది? అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రినో లేకపోతే దర్యాప్తు చేసినటువంటి సందర్భాలు లేకపోతే అవినీతి చిట్టా బయటకు తీయడంలో ఎందుకు ఫెయిల్ అయిందంటారు? ఒకటి మంచి ప్రశ్న అడిగినారు మీరు. ఇప్పుడు రాష్ట్రంలో మేము అడుగుతున్నది ఏంటి చెప్పండి. కాళేశ్వరం మీద పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చినాడు ఎంపీ అండ్ పిసిసి ప్రెసిడెంట్ ఉండి సిబిఐ ఎంక్వైరీ చేయమని. ఇప్పుడు ఎందుకు అడగడం లేదు సిబిఐ ఎంక్వైరీ? ఏ కేసులో సిబిఐ అడగడం లేదు? సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. దాన్ని ఎందుకు సిబిఐ ఆటోమేటిక్ గా రాదు? రాష్ట్ర ప్రభుత్వం కోరాలి, లేకపోతే కోర్టు ఆర్డర్ ఇవ్వాలా. ఈ 2 సందర్భాల్లో మాత్రమే సిబిఐ ఎంటర్ అవుతుంది. మేము ఇలా బండి సంజయ్ గారు అన్నది కూడా అదే కదా, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించమంటున్నారు. ఒక్క కేసులో కూడా సిబిఐ, ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వీటి మధ్యన ఈ కేసులు ఇట్లా నడుపుతా ఉంటారు. కాబట్టి నడిపినటువంటి పరిస్థితుల లోపల ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటిది ఏంటంటే అవినీతి ప్రభుత్వాన్ని ఓడించినారు అని చెప్తున్నారు కదా, అవినీతి ఎక్కడుందో చూపించాల్సిన బాధ్యత ఇవాళ ఉన్నది కదా రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు తప్పించుకుంటున్నారు, ఎందుకు మొహం చాటేస్తున్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ప్రజలు రేపు వచ్చేటువంటి కాలం లోపల తీర్పులు తప్పకుండా చెప్తారు. ఎంతకాలం గడుపుతారు? ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు, వాళ్ళకి శిక్షలు పడేటప్పుడు మీరు ఇచ్చింది ఏంటి హామీలు, ఎన్నికలలో మీరు చెప్పినటువంటి విషయాలు ఏంది, మేము రాగానే దర్యాప్తు చేసి జైల్లో పెడతాము, జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని అనేక సందర్భాల లోపల ప్రజా మీటింగులలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక్కరోజైనా ఆ కేసులు మాట్లాడుతున్నారా? వేరే అంశాల మీద విమర్శిస్తున్నారు తప్ప ఆ కేసులను పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుల మీద ఉన్న అనేక కేసులను రక్షించేటువంటి బాధ్యత తీసుకున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మేము అంటున్నది ఏంటంటే కేబినెట్ మీటింగ్, కాళేశ్వరం కేబినెట్ మీటింగ్, ఇంత టైం ఆనంటే ఢిల్లీ తిరుగుతున్నాడు కదా, వెంటనే మీటింగ్ పెట్టాలా, వెంటనే దర్యాప్తుకు ఆర్డర్ ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ జారీ చేయాలా, శిక్షకు సంబంధించినటువంటి వాళ్ళను తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవాలి. కానీ చేయలేకపోతున్నారు అనేటువంటిది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ. రైట్ ఎస్, మన బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గారు, అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ములాఖాత్ అవుతున్నారు, కేసుల్ని జాప్యం చేస్తున్నారు, త్వరగా ముగియాల్సినటువంటి విచారణను కొంతవరకు రక్షించే ప్రయత్నం, లేకపోతే కేసీఆర్ని రక్షించే ప్రయత్నం, కేటీఆర్ని రక్షించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు అది ఇందులో ఈ వ్యాఖ్యలకి ఇందాక వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో సమర్థిస్తారా? ఏం చెప్తారు మీరు?
ఈ విషయం చెప్తున్నది పూర్తిగా తప్పు, అవాస్తవం. ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఇందులో ఇందులో ఈ కార్ రేస్ లో ఎలాంటి తప్పు జరగలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కేవలం గాలివాటలతో ఆరోపణ చేసిండు. ప్రజల మరణించగా జరిగే ప్రక్రియ కాబట్టి ఎక్కడ కూడా నిలవలేదు. అక్కడ అందులో వాల్యుబుల్ పాయింట్స్ ఏమి లేవు, టెక్నికల్ గా తప్పలేదు కాబట్టి అది ఎక్కడ కూడా ముందుకు రాలేదు. అదే కేసులో ఏం పసలేనప్పుడు వెంకటరెడ్డి ఉద్దేశం ఏంటంటే తీసుకుపోయి కేసీఆర్ గారు అరెస్ట్ చేసింటే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్. ఎలక్షన్ టైంలో టీపీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే అవినీతి చిట్టా బయటకు తీస్తాం, అధికారంలోకి వచ్చాక జైలుకి పంపిస్తాం, డబుల్ బెడ్రూమ్ కూడా సిద్ధం చేసి పెట్టామని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి పెద్దగా మాట్లాడినటువంటి సందర్భాలు ఏమంటే బండి సంజయ్ మాట్లాడుతున్నారు, వెంకటరెడ్డి గారు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? అదే చెప్తున్నాను. ఎక్కడ తిరిగి ఇక్కడ బలంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని వీక్ చేస్తే మేమేదో పబ్బం గడుపుకోవచ్చు అని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నట్టుంది. 8 ఎంపీలు గెలిచిర్రు. మరి అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఈ హామీల కొరకు గ్యారెంటీల కొరకు ఎందుకు మాట్లాడుతున్నారు బీజేపీ ప్రభుత్వం? మరి గతంలో మీ స్కూల్లో చదువుకున్నటువంటి రేవంత్ రెడ్డి మీద ప్రేమతోనా, లేదా బడేబాయ్ అని మోడీ గారిని సంబోధించినందుక? మరి మోడీ గారు కూడా తెలంగాణకు రావడం జరిగింది. మరొక ప్రధానమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా, మరి తెలంగాణ ప్రాంతానికి నువ్వు హామీలు ఇచ్చినావు, ఈ రైతాంగానికి మహిళలకి ఇవన్నీ చెప్పినావు కదా, ఎందుకు పరిపూర్ణంగా అమలు చేస్తలేవని ఎందుకు అడగలేదు? మరి అంటే దాంట్లో మిలాఖత్ అయిపోయి ఇద్దరు, భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒకటే రావరి. బట్ ఇవన్నీ రాజకీయ ఆరోపణలు. ఇవన్నీ మాట్లాడితే ఆరోపణలు అర్థం పడడం లేని వ్యవహారం ఇదంతా. కేసీఆర్ గారు అరెస్ట్ చేయాలంటే మీరు రాజకీయ కుట్రవాన్ని ఏదో రచించి సెల్ఫ్ గా మీరు రచన చేయాల్సింది తప్పితే ఆ కేసీఆర్ గారు